హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల మే 27వ తారీఖు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, బక్క జడ్సన్, అశోక్ సార్ వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. పోయినసారి అంటే పర్ల రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, మన కోదండరామ్ సార్ వీళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు ఓట్లు వేసేటప్పుడు మేము పోలింగ్ బూత్ దగ్గర మేము అయితేంది, మా దోస్తులు అయితేంది ఒక అప్పటికప్పటికి అంటే కొన్ని ప్రాంతాల నుంచి మేము జాబులు చేసేటోళ్ళు అంతా కొన్ని ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి ఆ టైంకి అక్కడికి చేరుకొని ఆ పోలింగ్ బూత్ దగ్గర ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఎవరికి వేద్దాం అని డిసైడ్ అయ్యి మంచిగా ప్రశ్నించే వాళ్ళకు వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం. అప్పటికి మేము ఒక పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళు అడిగారు, అట్లా మన పార్టీ కదా, ఈ పార్టీకి వేయాలి కదా అని చెప్పేసి అంటే నో, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లో డిఫరెంట్, మేము అట్లా చేయము. వాళ్ళు డబ్బులు ఇస్తానన్నా, ఏ పార్టీ డబ్బులు ఇస్తానన్నా 2,000, 3,000, 4,000, 5,000 వరకు ఆఫర్ చేశారు. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం. మా దాంట్లో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఫార్మసీ, బీఫార్మసీ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు మీ అంతా ఒక దగ్గర కూకొని దేనికి వేద్దామని ఓటు కోదండరామ్ సారు తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరు ఫైనల్కి వచ్చారు. అంటే ఫైనల్గా డిసైడ్ అయ్యి ఎవరికి వేద్దామని మళ్ళీ ఆలోచించి తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థి, అందరినీ ప్రశ్నిస్తాడు, అన్ని పార్టీలను ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో అప్పటికి ప్రశ్నిస్తుండు అనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్నను డిసైడ్ చేసేసి తీన్మార్ మల్లన్నకు ఓటేసినాం. మా పార్టీ కాకపోయినా మేము తీన్మార్ మల్లన్నకి వేసేసినాం. కొంతమంది ఉన్నారు, కొంతమంది అంటే ఆ పార్టీలను పట్టుకొని డిగ్రీలు చేసి అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళైతే కొంతమందికి పిచ్చి ఉన్నది, ఖచ్చితంగా మనం మన పార్టీకి వేయాలనేది కొంతమంది ఉన్నారు. అలా కాకుండా దానికి భిన్నంగా మేము తీన్మార్ మల్లన్నను ప్రశ్నిస్తాడని చెప్పేసి, సమస్యలపై పోరాడతాడని చెప్పేసి డిసైడ్ అయ్యి వేసేసినాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఒక జాయిన్ అయ్యి దాని నుంచి సీట్ పొందాడు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి వన్ సైడ్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, అది అంతే. ఇప్పుడు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి బక్క జడ్సన్ అయితేంది, ఇప్పుడు అశోక్ సార్ అయితేంది, వీళ్ళంతా ఉండడం వల్ల అసలు ఎవరు సమస్యలపై కొట్లాడతారనేది ఇప్పుడు మాకు పెద్ద సమస్యగా మారిపోయింది, ఎవరికి ఓటేద్దాం అనేది. దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే వారు ఎవరికైతే ఓటేస్తే బాగుంటుంది అనే దాని మీద మీ యొక్క అనాలసిస్ కామెంట్ రూపంలో రాయండి. దాన్ని బట్టి మేము అనలైజ్ చేసుకొని ఎవరికి ఓట్ వేయాలనేది మేము డిసైడ్ అవుతాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ యువర్ గుడ్ అనాలిసిస్.